జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో కుటుంబ కలహాలు తీవ్ర రూపం దాల్చాయి. భార్యతో కొనసాగుతున్న వివాదాలకు అత్తే కారణమని భావించిన అల్లుడు అత్తపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కట్టా ప్రశాంత్కు భార్యతో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ వివాదాలకు అత్త నక్క నరసవ్వే కారణమని భావించిన ప్రశాంత్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇంటి ముందు నరసవ్వ ఊడుస్తుండగా అక్కడికి వచ్చిన ప్రశాంత్ కత్తితో ఆమెపై దాడి చేశాడు. అయితే ఈ ఘటనలో నరసవ్వ వీపు చేతికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. వెంటనే స్థానికులు ఆమెను జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రశాంత్, మా అయ్య పేరు ఈరేశం. ఏడాది నుంచి మేము గొడవలనే ఉన్నాం. ఆ గొడవలకు వెళ్ళి మా పైసలు మాకు ఇవ్వమని పంచాయతీ కూడా అయిపోయింది. ఆ పంచాయతీ పైసలు ఇస్తలేడు, మంచం కంచాలు ఇస్తలేడు. మమ్మల్ని 2 లక్షల రూపాయలు అడుగుతుండు. మేము ఏడికెళ్ళి తెచ్చి చూడండి, మేము మొన్న పిటిషన్ వేసినాం పోలీస్ స్టేషన్లో. వాడు ఇంటికి వచ్చిండు, వచ్చి గొడవ వేసిండు. మొన్ననే 3 రోజుల కిందట గొడవ చేస్తే పెట్రోలింగ్కి వచ్చిన సారు అన్ని ఫోటోలు తీసుకొని పోయిండు. మళ్ళీ వాళ్ళు ఎండమందరం ఉంది, సోమవారం రమ్మని చెప్పిన వాళ్ళు ఇలా సోమవారం నాడు పోయేటోళ్ళం. వాడు రాత్రి 5 వరకు వచ్చిండు. కాపల కాసి నా భార్య ఊడ్చడానికి బయటకు వెళ్ళింది. గొవ్వలు వెళ్ళి ఇంకా అప్పుడే ఆడ వచ్చి కత్తి పట్టి పొడిచి బండ ఎత్తేసిండు. ఆ బండ మూరలే ఉన్నది, అది తప్పించుకున్నది బండ. ఆ బండ గిట్ట మీద పడితే చచ్చిపోవు అన్ని కత్తి పొట్టు ఓడిచిండు. అల్లుడు నిన్ను ఎన్నడుకున్న వాడు చేస్తాను మునిపే 3 మట్ట సాకులు పెట్టాడు కొత్త మీద. పెడితే మా అల్లుడు గుంజుకుంటా ఇంట్లో పెట్టిండు. పెడితే మళ్ళా బండలేసిండు. మేము 10 మర్డర్లు చేసినాము, మీరు కథ చేస్తా అనుకుంటా బెదిరించుకుంటా పోతుండే. ఇప్పుడు ఆదివారం వచ్చిండు, మొన్న వచ్చిండు. మళ్ళీ ఇవాళ నేను ఆకిలు కూడంగా మూలర పడేసి కస్స ఉడుతుండు. ఏమనుకో కత్తమ్మ అనుకుంటా. ఓళ్ళు లేవలేరు, ఇంకా ఒక్కదాన్నే ఉడుతున్నాం. ఆయనని ఉడుతుండే కూడా. కట్ట ప్రశాంత్ అల్లుడు వరకట్నం గురించే కేసు పెట్టినాము. పిల్లలు మర్డర్ చేస్తంటేనే 5-6 పోయి తోలకొచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయినాము. బంగారం ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు. ఆటో కొనిచ్చిన ఆటో అమ్ముకున్నాడు, అన్నీ అమ్ముకున్నాడు. మా బోర్లు అమ్ముకున్నాడు, దాని బోర్లు అమ్ముకున్నాడు. గంజాయి తాక్కుంటా గట్ట సాకులు పట్టుకొని తిరుగుతున్నాడు కొన్ని రోజులైనా. నేను ఇలా మబ్బులు వేసినది కాదు, నా పని గిట్ట చేసిన్నాడు. రైట్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో కుటుంబ కలహాలు తీవ్ర రూపం దాల్చాయి. భార్యతో కొనసాగుతున్న గత కొంతకాలంగా వివాదాలకు అత్తే కారణమని భావించిన అల్లుడు అత్తపై కత్తితో దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అజిం ఫోన్ ద్వారా అందిస్తారు. అజిం. శశిరేఖ, జగిత్యాలలో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కట్టా ప్రశాంత్ కు భార్యతో గత కొంతకాలంగా కుటుంబ వివాదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వివాదాలకు తన అత్త నక్క నర్సవనే కారణమని భావించిన ప్రశాంత్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అయితే ఇవాళ నర్సవ ఇంటి ముందు ఊడుస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ప్రశాంత్ ఒక్కసారిగా కత్తితో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అయితే నర్సవకు తీవ్ర గాయాలని, వీటిలో చేతికి గాయాలు కావడంతో ఆమె వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు స్థానికులు జగిత్యాల ఆసుపత్రికి తరలించి ప్రస్తుతానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ దాడికి ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అజిం.